మొత్తానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపే ఉండబోతోంది. దాంతో పాటుగా ఏపీలో అసెంబ్లీ అండ్ లోక్సభ రెండు స్థానాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, పర్టికులర్ గా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి విజయవాడ నుంచి కాంతి, అలాగే తిరుపతి నుంచి సురేష్, విశాఖపట్నం నుంచి అనురాధ, అనంతపురం నుంచి ప్రవీణ్, అలాగే కడప నుంచి చంద్రశేఖర్, 5 రిపోర్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఎలా కొనసాగింది, ఇప్పటివరకు ఎంతవరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి, దీనికి సంబంధించి అప్డేట్ అందించడానికి ముందుగా విజయవాడ వెళ్దాం, కాంతితో మాట్లాడదాం. కాంతి, చెప్పండి, విజయవాడలో కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా, భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ జరిగిందో, పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లేని చోట్ల, పోస్టల్ బ్యాలెట్ ఏదైతే లేని చోట్ల డైరెక్ట్ గా 8 గంటలకే ఈవీఎం లెక్కింపు ఉంటుంది. నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి నోవా, నిమ్రా కాలేజీల్లో ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు కూడా కృష్ణా యూనివర్సిటీలో ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏవైతే ఈసీ ఆదేశాల మేరకు కేంద్ర బలగాలను కూడా కొంత ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే ఎక్కువగా అల్లర్లు జరిగే అవకాశం ఉందో, అల్లర్లు జరిగే చోట ఈ కేంద్ర బలగాలను కూడా మోహరింపు చేయడం జరిగింది. మొత్తంగా 119 మంది అబ్జర్వర్లను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 119 మంది అబ్జర్వర్లతో పాటుగా లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే అధికారులు కూడా ఈ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటారు. దీంతో పాటుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా పటిష్టమైన బందోబస్తుతో పాటుగా పూర్తిగా రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అలాగే ఈసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో రేపు డ్రై డేగా ప్రకటించడం జరిగింది. అలాగే 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థులు గెలుపు తెలిసిన తర్వాత కూడా ఈ బాణాసంచా కాల్చడము, అలాగే ఊరేగింపులు కార్యక్రమాలు లాంటివి ఏవి కూడా పెట్టకూడదనే ఆంక్షలు విధించిన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి దీంతో పాటుగా ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలను, సెన్సిటివ్ ఏరియాస్ ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల నుంచి కూడా ఎటువంటి సమస్య అయినా వచ్చినట్లయితే వారిని కూడా బయటకు పంపించేసి మిగిలిన ప్రక్రియ సజావుగా ముందుకు సాగేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తారు. రాజేశ్వర్.